నమస్కారం గురుగారు. గురుగారు, మన అరచేతులలో శంకులు, చక్రాలు, ధనస్సులు ఉంటాయంటారు. వాటి వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? ఇప్పుడు మన అరచేతులు ఎలా చూసుకుంటే ఈ టిప్స్ ఉంటాయి కదా, గోరువెరిగే స్థానం, ఈ గోరువెరిగే స్థానం ఈ తల, ఈ అరచేతుల ఇక్కడ ఉంటాయి అన్నట్టు ఈ ఏళ్ళల్లో. అయితే ఈ శంకు చక్రాల దంశలు అంటాం, వీటి ద్వారా మన లైఫ్ కూడా డిసైడ్ అవుతుంది. చేతిలో రేఖ లేకున్నా ధనరేఖ ఇక్కడ ఉన్న వాటి ద్వారా మనకు డబ్బు వస్తుంది. ప్రధానమైనవి ఇప్పుడు శంకులు అంటాం. శంకులు అంటే మన శంఖాకారం ఉంటుంది, మనం శంకుతమ పట్టుకొని ఆ శంకు మాదిరి మన ఏర్లాలు ఉంటాయి. ఓకే. ఒక్క శంకు ఉన్నోడేమో అదృష్టవంతుడు, అంటే ఆయనకి ఎలాంటి బాధలు ఇబ్బందులు లేకుండా సమాజంలో మంచిగా ఉంటాడు, మంచి వ్యక్తిలాగా. అబ్బాయి కానీ అమ్మాయి కానీ టోటల్ 10 ఏళ్ళు చూసుకోవాలి, ఒక్క ఏళ్ళు కాదు. 10 ఏళ్ళకు చూసుకుంటే ఒక శంకు ఉంది అనుకో, 10 ఏళ్ళకి కలిపి మిగతా వేరే ఉంటాయి చక్ర శంకరాలు. ఒక శంకు ఉంటే 2 శంకులు ఉన్నాయి అనుకోండి, ఇట్లా ఎలా చూస్తే 2 శంకులు ఉన్నోడు వ్యాపారం చేయాలి. 2 శంకులు ఉండి వాడు జాబ్ చేయకపోతే వానంతా వేస్ట్ గాడు ఇంకోటి ఉండడు. ఎందుకంటే వాడు వ్యాపారం చేస్తే కోట్లు సంపాదిస్తాడు, అదేలోక వాడు పోయి జాబ్ చేస్తుంటాడు. ఆడ ఏమంటానో 50,000 1,00,000 జీతం చేస్తుంటాడు. అలా కాకుండా ఎవరికైనా 2 శంకులు ఉంటే వాడు సొంతంగా వ్యాపారం పెడితే రానిస్తాడు. వ్యాపారంలో వాడు ఏదైనా పెట్టండి, వ్యాపారం కలిసి వస్తుంది, బాగా డబ్బు సంపాదిస్తాడు, పేరు వస్తుంది, సమాజంలో గుర్తింపు వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఇంకా 3 శంకులు ఉన్నాయి అనుకో, 3 శంకులు 10 ఏళ్ళ కలిసి చూసుకోవాలి ప్రతిదీ. 3 శంకులు ఉన్నోడు మాటకారి, వానంత మాట ఇంకోటి చేయలేడు. వాడు ఏడుంటే ఆడ సందర్భాన్ని బట్టి వాడు చెప్తే మనం వినాల్సింది. అందరం రాజకీయ నాయకులు ఎట్లా చెప్తారు, ఇక రేపే నీకు ఇక్కడికి సముద్రం తెస్తున్నంటారు, అది రాదు, మనం నిజమే అనుకోవాలి. రేపు పొద్దుగాల మీకు అకౌంట్లో పైలేస్తున్నాం చూడంటారు, అంటే మనం నమ్ముతాం. చూడు ఆ సభ పెట్టినప్పుడు ఎట్లా చెప్తారు స్పీచ్లు, మంచిగా మనకు మంచిగా అబ్బా ఇప్పుడు అయిపోతుంది అన్నంత ఫీలింగ్ వస్తుంది. అంటే 3 శంకులు ఎవరికి అయితే ఉంటాయో వాడు మాటకారి, వాడు చెప్తే మనం ఉదాహరణ వాడు చెప్పింది మనం వినాల్సింది అందరం. నీతోటి కానీ ఏ పైన సరే వాడు చేసుకొస్తాడు. అంటే ఆయన మాటలు వినోడు అవతలోడు ఐస్ అయిపోతాడు, ఐస్ అయిపోయి వాడు ఏం చెప్తే అది వినాల్సిందే. అంటే ఆయన మాటకు తిరుగున్నది. ఇక అలా మాటల చాతుర్యం ఉంటుంది, బాగా మాట్లాడగలుగుతాడు, సమాజంలో కూడా మంచి పేరు వస్తుంది దానికి. ఇక 4 శంకులు ఉన్నాయనుకో, 4 శంకులు ఉన్నోడు భూమి మీదనే అదృష్టవంతుడు. వానంత నిజాయితీ భూమి మీద ఎవరికి ఉండదు, నిజాయితీ పరుడు. అసలు వానితో కష్టం అనుకో, ఇక అంత నిజాయితీ. వాని జేబులో డబ్బులు లేకున్నా సరే అప్పు తెచ్చాను అవతలం దానం ఇస్తాడు. తను రోడ్డు మీద పోతుంటే ఎవడని బిచ్చగాడ కనబడ్డాడు అనుకో, ఇంకొంటి మీద బట్టలు లేవనుకో, వీని బట్టలు ఇప్పి వానికి దొరుకుతాడు. అయ్యో వాడు బాధపడుతున్నాడు, ఈడు ఫీల్ అవుతాడు. ఆయనకి బాధ ఉందో లేదో కానీ వాడిని చూసి ఈడు ఫీల్ అవుతాడు, ఆడు బాధపడుతున్నాయి. అంత మంచితనం ఉంటుంది. 4 శంకులు ఎవరికైతే ఉంటాయో చాలా నిజాయితీ పరుడు, అబద్ధాలు ఆడాడు, ఎవరిని మోసం చేయడు, ఎవరిని డబ్బు ఆశించాడు, తను నష్టపోయినా సరే ఎదుటోని బాగుపరుస్తాడు, ఎప్పుడు సమాజ సేవ చేస్తాడు వీడు. 4 శంకులు ఉన్న వ్యక్తి. అయితే 4 శంకులు ఉన్నతోటి మనం ఎవడం దోస్తాన్ని చేసినా మనం బాగుపడతాం, వాడు కాదు. ఎందుకంటే వాడు కష్టపడి మనల్ని పెద్ద చేస్తాడు. నా ఫ్రెండ్ బాగుండాలి, మా పక్కోడు బాగుండాలి, మా ఇంటి పక్కోడు బాగుండాలి, మా ఊరోళ్ళు బాగుండాలి, వాడి ఫీలింగ్ అంతా మంది మీద, మంది బాగుండాలి, నేను బాగుండాలి అనుకోడు వాడు. కాబట్టి 4 శంకులు ఉన్నోడు చాలా మంచోడు. అలాంటి వాడు ఎవడైనా సరే అసలు ఆడు అబద్ధాలే ఆడాడు, అబద్ధం చెప్పాడు కూడా. అంత నిజాయితీ పడాడు, పనికిరాడు ఇప్పుడు ఈ భూమి మీద. కానీ అంత నిజాయితీ ఉంటుంది ఇప్పటికి కూడా. ఇక 5 శంకులు ఉన్నాయనుకోండి, 5 శంకులు 6 శంకులు 7 శంకులు 8 శంకులు ఉంటే ధనవంతుడు అవుతాడు. 5 ఉన్నా 6 7 8 ఉంటే ధనవంతులు అవుతారు, డబ్బు సంపాదిస్తారు, బాగా డబ్బు వస్తుంది. చేతిలో ధనరేఖ లేకపోయినా ఈ శంకులు ఉన్నందుకు డబ్బు సంపాదిస్తాడు. ఇక 9 శంకులు ఉన్నాయనుకోండి, 9 శంకులు ఉంటే వాడు ఖచ్చితంగా రాజకీయ నాయకుడు అవుతాడు. 100%. అంటే వానికి అటు తిరిగి ఇటు తిరిగి రాజకీయంలో తీసుకెళ్తాయి. వాడు బికారు ఉండని ఏదో రోజు వీడు పెద్ద గొప్ప నాయకుడు అవుతాడు. ఆయన గల్లీలైనా లీడర్ అవుతాడు, వాళ్ళ కులపొల్లకైనా లీడర్ అవుతాడు. వానికి చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు ఉంటాయి, పుట్టినప్పటి నుంచే స్కూల్ స్టేజ్ అప్పటి నుంచే వాడు లీడర్షిప్ చేస్తుంటాడు. ఇక వాడిని రాను రాను ఏదో టైంలో వానికి కలిసి వస్తుంది, కలిసి వచ్చి రాజకీయంలో రాణిస్తాడు, పెద్ద స్థాయికి వెళ్తాడు. అలా 9 శంకులు ఉండి చేతికిన ఒకటి ఈ రవిరేఖ కింద ఒక రేఖ అయినా ఉందనుకోండి, ఖచ్చితంగా వాడు ఎమ్మెల్యే అవుతాడు. ఎమ్మెల్యే కానీ ఎంపీ పెద్ద స్థాయికి వెళ్తాడు, పెద్ద రాజకీయంలో. ఒక ఈ రవిరేఖ కింద రేఖ లేకుండా మామూలు ఉంటే మటుకు వాళ్ళ గల్లీల లీడరు, వాళ్ళ కులపోలకు లీడర్ అవుతాడు, ఆ ఊళ్ళో లీడర్షిప్ చేస్తాడు. వాడు చెప్పింది అందరు వింటారు, ఎందుకంటే లీడర్ చెప్తే ఎవడైనా సరే వింటారు. నువ్వు చూడు, బాగా గమనించు. వాడు ఎవడైనా కానీ లీడర్ ఉన్నట్టే వాడు చెప్పిన మాట మీతో వాళ్ళు వినాల్సిందే, తప్పుగానే ఒప్పుగానే వింటారు ఆ టైంకు. అట్లా 9 శంకులు ఉన్నోడు లీడర్షిప్ చేస్తాడు, లీడర్ అవుతాడు, రాజకీయ లీడర్.
మ్యాక్సిమం రాజకీయం మామూలు రాజకీయంలో రాణిస్తాడు వాడు ఖచ్చితంగా పేరు వస్తుంది వానికి. ఇక 10 శంకులు ఉంటే మటుకు వానికి చచ్చిపోయేదాకా తిండికి లోటు ఉండదు. 10 శంకులు 10 ఏళ్ళ కలిపి శంకులే ఉంటే తిండికి బట్ట పొట్ట తిండికి మటుకు లోటు ఉండదు. చనిపోయేదాకా హాయిగా తింటాడు ఉంటాడు. ఎలాంటి చీకు చింత ప్రాబ్లం రాదు, మంచిగా ఉంటాడు.